ధర్మంపై నిన్న జరిగినటువంటి దాడిని మేము ముమ్మాటికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ పరంగా కావచ్చు, ఒక అత్యున్నత హోదాలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మరియు ఆయన అనుచరులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన నాయకులు ఇతరులపై మేకులు, చాకులు, ఆయుధాలతో రాడ్లు చేయడం, ఇది ముమ్మాటికి విష సంస్కృతే. ఇక్కడ ఖచ్చితంగా దీని వెనకాల ఒక కుట్ర కోణం అయితే దాగి ఉందని మేము అనుకుంటున్నాం. సో దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో జరగకుండా ముమ్మాటికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము హోమ్ మినిస్టర్ అనిత గారిని, అదేవిధంగా పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీడియా వేదికగా ఈ సంఘటనను ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటి ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాం. ఇందాక వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ్ గారు మాట్లాడడం, ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఆకివీడు కావచ్చు, పెద్దపేట రామాలయంలో ఉన్నటువంటి వీధి ఆంధ్రప్రదేశ్ లో ఉందా, భారతదేశంలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా, లేదంటే ఇరాన్, ఇజ్రాయెల్ వేరే దేశాల్లో ఉందో ఫస్ట్ ప్యానలిస్టులు మాట్లాడాలి. ఈ రోజు ఒకటి, రాజ్యాంగం ఏం చెప్పింది? దేవాలయ ప్రవేశాన్ని ఈవెన్ దళితులు కూడా దేవాలయాల్లో ప్రవేశాన్ని ఎవరు అడ్డుకోకూడదని చెప్తుంది. ఈరోజు ఒక హిందువులు 80% ఉన్నటువంటి హిందూ దేశంలో హిందూ భక్తులు హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద దాడి చేయడం ముమ్మాటికి దారుణం. ఎందుకంటే ఈ రోజు కేవలం మత మార్పిడులు జరిగినంత మాత్రాన ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక ఆలయం కావచ్చు, దేనికి ఉన్నటువంటి చరిత్ర కానీ, సంస్కృతి కానీ, దానికి సంబంధించినటువంటి ఉనికి కానీ ఎవరు మార్చలేము. సో దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ రోజు మనం ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు హిందూ దేవాలయాల యొక్క ఉనికి మీద, హిందూ దేవాలయాల మీద, అదేవిధంగా హిందూ భక్తుల మీద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా కూడా సెక్యులరిజం ముసుగులో ఉన్నటువంటి సూడో సెక్యులరిస్టులు కానీ, సెక్యులరిస్టులు కానీ అస్సలు మాట్లాడారు. సో ఈ రోజు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల మీద, అదే విధంగా హిందూ ధర్మంపై దాడి చేస్తున్నప్పుడు ఈ సెక్యులరిజం ముసుగులో దేశంలో హిందువుల మధ్య మరియు ఇతర మతాల మధ్యన విభజన పెట్టి ఒక విద్వేషం చిమ్మేటువంటి సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే దీనికి పరిష్కారం. ఎందుకంటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగవు. ఇంకొకటి, 80% ఉన్నటువంటి మన హిందూ దేశంలో హిందువులు ఎందుకు హిందువులు అని ఎందుకు చెప్పుకోకూడదు? మనం భారతీయులని చెప్పుకోవడానికి గర్వపడాలి. అదేవిధంగా హిందూ దేశంలో, హిందుస్థాన్ లో హిందువులను చెప్పుకోవడానికి కూడా మనం ఈ రోజు గర్వపడాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఒక ముస్లిం అని చెప్పుకునేటప్పుడు, ఒక క్రిస్టియన్ అని చెప్పుకునేటప్పుడు ఒక హిందువులు మాత్రమే ఎందుకు సెక్యులరిజం ని మేము ఫాలో అవ్వాలి అని చెప్పేసి సెక్యులరిస్టులుగా ఎందుకు ఫాలో అవ్వాలి? సెక్యులరిజం అంటే ఏంటి? హిందూ మతాన్ని మాత్రమే తిడుతూ హిందువుల మీద కావచ్చు, హిందూ భక్తుల మీద కావచ్చు, హిందూ దేవాలయాల మీద దాడి చేయడమా? అంటే సెక్యులరిజం కు అర్థం కూడా మీడియాలో పాల్గొన్నటువంటి ప్యానలిస్టులు కావచ్చు, అదేవిధంగా మేధావులు కూడా మాకు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఒకటే మేడం, ఒక ముస్లిం గా ఉన్నప్పుడు